ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా డెమోక్రసీలో 40% ఓటింగ్ హోల్డ్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మామిడికాయ రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకొక రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ చూసుకోండి. ఇప్పుడు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళిన వెంటనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన వెంటనే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్ లో స్పాన్ ఆఫ్ అవర్స్ లో కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు రిలీజ్ చేయండి, మిర్చికి రేటు పెంచండి అని లెటర్ రాస్తారు. మామిడికాయల దగ్గరికి వెళ్ళినప్పుడు మామిడికాయల ధరల్ని మామిడికాయలకి మద్దతు ధర ఇవ్వండి అని ఈయన ప్రచారానికి వెళ్ళిన వెంటనే అప్పుడు లెటర్ రాస్తారు. ఇప్పుడు ఈయన ఏదైతే ఇష్యూని అడ్రస్ చేస్తాడో ఆ ఇష్యూని అప్పటికప్పుడు నిద్ర లేచినట్టుగా ప్రభుత్వం అడ్రస్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా వచ్చాడా ఐ డోంట్ మైండ్, కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం వల్ల కొన్ని లక్షల మంది రైతులకు న్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని మనం మీడియా అప్రిషియేట్ చేయాలి కదా అంటున్నాను నేను. శ్రావణ్ కుమార్ అనేటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ స్థాయిలో జడా శ్రావణ్ కుమార్ న్యాయం చేస్తున్నాడు, సిపిఐ రామకృష్ణ స్థాయిలో సిపిఐ వాళ్ళు చేస్తున్నారు, ఇంకొకళ్ళ స్థాయిలో ఇంకొకళ్ళు చేస్తున్నారు. అరే జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడికి ఆయన ఒక పర్యటనకు వెళ్ళాడు. పర్యటనకు వెళ్ళినప్పుడు దానివల్ల కొన్ని లక్షల మంది రైతులకు న్యాయం జరుగుతుంది. జరగటానికి ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తుంది, ప్రభుత్వాన్ని ముళ్ళు కర్రతో పొడుస్తున్నారు. ముళ్ళు కర్రతో పొడవటమే కదా ప్రతిపక్షాల పని, అదే కదా. సో ఆయన అది చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకి న్యాయం జరుగుతున్నప్పుడు, రైతులకు న్యాయం జరుగుతున్నప్పుడు వి మస్ట్ అప్రిషియేట్.